పసిపిల్లలను కిడ్నాప్ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్న ఓ ముఠాకు చెక్ పడింది. గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఈ ముఠా కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 2 నేరస్తుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇంతకీ ఈ ముఠా వ్యవహారం ఎలా బయటపడిందనే కదా మీ అనుమానం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. యాచకుల పిల్లలను టార్గెట్ చేస్తూ కిడ్నాప్ చేస్తున్న ముఠాకు కాజీపేట పోలీసులు చెక్ పెట్టారు. గత నెల 28వ తేదీన జరిగిన కిడ్నాప్ కేసును ఛేదించే క్రమంలో ముఠా వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఈ సంచలన కేసు విషయాలు సిపి సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఇది మన దగ్గర కాజీపేట్ పోలీస్ స్టేషన్లోని ఇంతకుముందు లాస్ట్ మంత్ డిసెంబర్ నెలలో 28th నాడు ఒకటి చిన్న బేబీ సంబంధించి కిడ్నాపింగ్ కేసు రిపోర్ట్ అయి ఉంది. దట్ ఒక 5 months బేబీని ఎవరు తెలియని వాళ్ళు తీసుకెళ్లారని అట్లా. సో ఆ రోజు నుంచి ఇక్కడ మనం ఇన్వెస్టిగేషన్ దాంట్లో కేసులో మొదలు పెట్టినాము. మన ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ టీమ్స్ అట్లాగే మన టాస్క్ ఫోర్స్ టీమ్స్ రెండు కూడా ఆ రోజు నుంచి చాలా ప్రయత్నాలు చేసుకొని సో ఈరోజు ఎవరైతే వాళ్ళు బేబీని తీసుకెళ్లారో వాళ్ళని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లాంటిది ఒక గ్యాంగ్ లాగా కూడా ఏర్పడి ఇంతకుముందు కూడా అది చాలా వరకు ఒఫెన్సెస్ చేశారని అది కూడా తెలిసినాక అది మొత్తం వాళ్ళ మోటో సూపరాండి అంతా కూడా బ్రేక్ చేసుకోవడం జరిగింది. పది మంది నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు వారి నేరాల చిట్టాను వెల్లడించారు. ఈ ముఠాలో నరేష్, యాదగిరి అనే 2 కీలక సభ్యులున్నట్లు సిపి వెల్లడించారు. వీరిద్దరు పెద్దపల్లి జిల్లాకు చెందిన వారని, వీరితో పాటు నేరాల్లో పాలు పంచుకున్న మరో 8 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు సిపి తెలిపారు. ఈ ముఠాకి చెందిన మరో 2 నేరస్తులు పరారీలో ఉన్నారని, వారిద్దరిని పట్టుకుంటామని సిపి ధీమా వ్యక్తం చేశారు. సో బేసికలీగా ఇప్పుడు మనం ఈరోజు 10 మంది అక్యూజ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇది పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికలీగా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్ అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ వాళ్ళు 8 మంది వాళ్ళు పేరెంట్స్ ఉన్నారు, అయితే రిసీవింగ్ పేరెంట్స్. వీళ్ళ దగ్గరే పిల్లల్ని అది అమౌంట్ ఇచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు. సో వీళ్ళది ఇంకా 2 ఉన్నారు, వాళ్ళు ఇంకా మన దగ్గర పరారీలో ఉన్నారు. వాళ్ళు మనకి దొరకలేదు. సో వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. ఈ ముఠా సభ్యులు ఏ విధంగా నేరాలకు పాల్పడుతున్నారు, పిల్లలేని దంపతులను ఏ విధంగా సంప్రదించి వారికి పిల్లలను అమ్ముతున్నారనే విషయాన్ని సిపి చాలా స్పష్టంగా వివరించారు. సో బేసికలీ వీళ్ళది మోడస్ ఆపరెండి ఏముంది అంటే, ఇది ఎవరైతే ఇది పేరెంట్స్ ఉంటారో, పిల్లలు లేని పేరెంట్స్ ఉంటారో, వాళ్ళు అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ అది వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేయించుకుంటారు. దట్ మాకు చిన్న పాప కానీ చిన్న బాబు కానీ 5 months కానీ మేబీ 1 year క్రితం అట్లాంటివి ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి, సో దట్ మేము వచ్చి లీగల్గా అడాప్ట్ చేస్తామని. సో పేరెంట్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అక్కడ ఇచ్చినాక వీళ్ళు ఎవరైతే ముఖ్య నిందితులు మన దగ్గర ఉన్నారు, నరేష్ మరియు యాదగిరి, వీళ్ళు ఆ అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు దట్ మా దగ్గర ఇట్లా పిల్లలు ఉన్నారు, సో మీరు తీసుకోవడానికి రెడీ ఉన్నారా లేదా. సో ద పేరెంట్స్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఆటోమేటికలీ వాళ్ళు ఆల్రెడీ ఇది పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా అది అవసరం పడుతుంది ఉంటుంది.
సో వీళ్ళకి వాళ్ళకి ఏదో వాళ్ళు మాయ మాటలు చెప్పి దట్ మా దగ్గర వీఆర్ ద లీగల్ యాజ్ ఇఫ్ వీఆర్ ద లీగల్ గార్డియన్స్, లేకపోతే మేమే అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నాము అట్లా ఏదో చెప్పి వాళ్ళకి అది కొంచెం సందాయించి, సో పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని తీసుకుంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుంటారు, రేంజింగ్ ఫ్రమ్ 1.5 to 3 lakhs. సో వేరే కేసు బట్టి అట్లా వాళ్ళు చేస్తారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ పిల్లలపై తక్కువగా ఉన్న సమయంలో ముఠా సభ్యులు చాలా యాక్టివ్గా ఉంటారు. అదును చూసి పిల్లలను కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత అమ్మకాలు జరపడం చేస్తున్నారు.